సిలువ ధ్యాన కూడికకు వచ్చిన మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించిన యేసయ్య ఘనమైన నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివి ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఒక దృశ్యం ఏంటంటే, పరలోకంలో ఆ ఒక అత్యున్నతమైన సింహాసనము మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. చుట్టూ పరిశుద్ధులు కూడి ఉన్నారు. వారందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని వారు స్తుతిస్తూ ఉన్నారు. ఒక శ్రేష్టమైన గానము వారు పాడుతూ దేవుని కొనియాడుతూ ఉన్నారు. అక్కడ చూసినట్లయితే ఒక మాట చెప్పబడుతుంది, వారందరూ కూడా రక్షణ పాటను వారు పాడుతూ ఉన్నారంట. ఈ ఒక్కరోజు మనం వస్త్రముల గురించి, అంటే నీతి వస్త్రముల గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. పరలోకంలో మనం ఏం చూస్తున్నామంటే, వారందరూ కూడా ఆ ఒక్క నీతి వస్త్రములు, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క రక్తములో వారి యొక్క వస్త్రములను ఉతికి వారు తెల్లనిగా చేసుకొని అటువంటి యొక్క వస్త్రములను ధరించుకొని వారు పాడడం మనం చూస్తూ ఉన్నాం. లోకరీతిగా కూడా మనం చూసినప్పుడు క్వైర్లో ఉన్న వాళ్ళు మంచిగా తెల్లని వస్త్రములు ధరించుకొని వారు స్తుతి గానములు చేస్తూ ఉంటారు కదా. పరలోకంలో అంట మనం అందరము కూడా దేవునికి స్తుతి గానములు పాడుతూ ఉంటాం. మన స్వరం ఎలాగున్నా, మన పాటలు పాడడం వచ్చినా రాకపోయినా, మన అంతరంగములో నుండి ఒక కృతజ్ఞతతో కూడిన ఒక పాట వస్తుందన్నమాట. మన హృదయాల్ని, మన నోటిని నిండా ఆ ఒక పాటనే ఉంటుంది. ఇంకొక మాట మీకు చెప్పనండి, ఇక్కడ పాడుతున్న పాట అంటే అది రక్షణ పాట అని చెప్పబడుతుంది. ఇట్స్ అ సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. ఈ యొక్క రక్షణ పాటను ఈవెన్ ఏంజల్స్, దేవదూతలు కూడా పాడలేరు, ఎందుకంటే వారికి రక్షణ అనుభవము లేదు. దూతలైతే ఏం పాడుతూ ఉన్నారు? మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ ఒక్క కెరూబులు, సెరాఫులు, అలాగే అనేక మంది అక్కడ ఉన్న దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన ఒక పరిశుద్ధతను కొనియాడుతూ ఆయనను ఘనపరుస్తూ ఉంటారు. కానీ నన్ను యేసయ్య మీరు రక్షించారు, నేను పాపిగా మీకు దూరముగా ఉన్నప్పుడు, మిమ్మలను ద్వేషించినప్పుడు, నేను చీకటిలో ఉన్నప్పుడు, నేను తప్పిపోయినప్పుడు నన్ను వెదికి నన్ను రక్షించారు. పాపి అయిన నన్ను నీతివంతునిగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధనిగా మీరు నన్ను మార్చారు కదా యేసయ్య, అందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, నన్ను విమోచించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అని మనము ఆయనకు స్తుతి గానము పాడుతూ ఉంటామంట. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు కదండి. ఈ యొక్క శ్రేష్టత, ఈ యొక్క భూమి మీద ఎన్నో సందర్భములలో మనము ఏడుస్తూ ఉండొచ్చు, అయ్యో నాకు మంచి బట్టలు లేదు, మిగతా వాళ్ళు ఎంతో చక్కగా తయారవుతూ ఉన్నారు కానీ నాకు మంచి బట్టలు లేవని మనం ఏడ్చిన సందర్భములు ఉండొచ్చు. అది మీ యొక్క పుట్టినరోజు అయి ఉండొచ్చు, లేకపోతే పండగ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళను చూచి మీరు బాధపడ్డారేమో. కానీ దైవ జనాంగమా, మనందరికీ కూడా ఎవ్వరికి పక్షపాతము చేయకుండా మనందరినీ కూడా ఆయన రక్తములో కడిగి శ్రేష్టమైన మహిమతో కూడిన ఆ ఒక్క వస్త్రములతో ప్రభువారు మనలను అలంకరించి ఉన్నారు, ఇంకా అలంకరించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దానికి ఇంకే ఒక రిక్వైర్మెంట్ లేదండి. మనం యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని, నన్ను మీ యొక్క రక్తములో కడగండి అని మనం ప్రార్థించినట్లయితే ఆ ఒక్క క్షణంలోనే ఆయన మనలను మార్చుతారు. ఆయన ఒక నీతి వస్త్రముతో ఆయన మనలను అలంకరిస్తారు. ఒక వాక్య భాగం మనం ఆదికాండంలో చూద్దాం. ఆదికాండంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆదాము అవ్వను సృష్టించి ఆ ఒక్క చక్కని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆ ఒక్క స్థలములో వారికి ఏ లోటు కూడా లేదు. కానీ ప్రభువారు వారికి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఏంటంటే ఈ ఒక్క తోటలో ఉన్నది ఏదైనా మీరు తినవచ్చు, కానీ ఆ ఒక్క మంచి చెడు ఒక జ్ఞానమును కలిగించే ఆ ఒక్క చెట్టు యొక్క ఫలము మాత్రము తినవద్దు అని చెప్పారు.
మనందరికీ తెలుసండి, దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఆయన ఏమన్నారు? మన యొక్క పోలికలో మానవుని సృష్టిద్దామన్నారు. గనుక ప్రభువారు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఆయన యొక్క మహిమతో ఆయన సృష్టించారు. ఆదాము అవ్వ అంతవరకు కూడా వారు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారో, దేవునికి లోబడి ఉన్నారో అంతవరకు వారెంతో చక్కగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను యొక్క మాటను విని వారు అవిధేయులయ్యారో, ఎప్పుడైతే ఆ ఒక్క తినవద్దు అని చెప్పిన పండును వారు తిన్నారో, అక్కడ జరిగింది ఏంటంటే మొట్టమొదటిగా వారు పొందుకున్న ఆ ఒక జ్ఞానం ఏంటంటే వారు వస్త్రహీనముగా ఉన్నారు అని. ఎవ్వరు వారికి చెప్పలేదండి. దే రియలైజ్డ్ ఇట్. వారికే తెలిసింది. అంటే ఏమయ్యింది? ఆ ఒక్క క్షణంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ ఒక్క మహిమను వారు పోగొట్టుకున్నారు. ఏ ఒక్క మహిమతో అయితే దేవుడు వారిని సృష్టించారో ఆ ఒక్క మహిమను ఆ ఒక్క క్షణంలోనే వారు పోగొట్టుకున్నారు. అందుకే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వారు ఎక్కడున్నారని వెతుకుతూ ఉన్నప్పుడు ఆదాము అవ్వ ఎక్కడున్నారండి? వారేం చేశారు? వారు వస్త్రహీనముగా ఉన్నారని తెలుసుకొని ఆకులతో వస్త్రములను తయారు చేసుకొని వారిని వారు కప్పుకొని దాక్కుంటూ ఉన్నారు. ప్రభు ఎదుట రాలేని పరిస్థితిలో వారు ఉన్నారు. కానీ ప్రభు వారిని చూచినప్పుడు, మీకెవరు చెప్పారు మీకు వస్త్రహీనంగా ఉన్నారని? అంతేకాకుండా వారు ధరించుకున్న ఆ ఒక్క వస్త్రములు ఎటువంటిదండి? ఆకులతో చేయబడ్డది. మనందరికి తెలుసు ఆకు ఎంతకాలం ఉంటుందండి? అది ఈరోజు ఉంటుంది, రేపు అది వాడిపోతుంది, ఎండిపోతుంది కదా. అంటే మనుషుని యొక్క ప్రయత్నం రక్షణ పొందుకోవడానికి కానీ మన యొక్క వస్త్రహీనతను, అది శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా మన స్వంత ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమని ఈ యొక్క మాటలు మనకు తెలియపరుస్తుంది. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? మీరు చేస్తున్న కార్యము, మీ యొక్క ప్రయత్నం మిమ్మలను మీరు కప్పుకోవడానికి, మీరు చేసిన తప్పును మీరు కప్పుకోవడానికి సాధ్యము లేదు, కానీ నేనే దానికి ఒక మార్గము సరళం చేస్తానని చెప్పి ప్రభువారు ఒక చర్మము యొక్క చొక్కను వారికి ధరింపచేశారని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని వెనకాల ఆ ఒక ప్రతి ఒక్క మాట అక్కడ రాయబడలేదు, కానీ చర్మముతో చేయబడిన ఒక చొక్కను వారికి ధరింపచేశారంటే ఏం చేశారు ప్రభువారు? ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క చర్మమును చొక్కగా చేసి వస్త్రముగా చేసి వారికి ధరింపచేశారని మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజముగా మన యొక్క పాపములు క్షమించబడాలి, మన యొక్క అవినీతి అంతా తొలగించబడాలి, మన మీద ఉన్న పాప శాపము తొలగించబడాలంటే ఏం చేయాలి? ఆ ఒక్క రక్తం చిందించబడట చాలా అవసరం. అంతేకాకుండా దేవుడు ఇచ్చే వస్త్రములు మాత్రమే మన యొక్క పాపము నుండి కప్పగలదు, తప్పించగలదు. అది మనం ఈ యొక్క వాక్య భాగాలలో చూస్తూ ఉన్నాం. దేవుడే ఆ ఒక్క వస్త్రమును మనుషులకు సిద్ధపరిచి ఇచ్చి ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 14వ వచనంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఉన్న ఈ పరిశుద్ధులందరూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వారు తెల్లని వస్త్రములు వారు ధరించుకొని వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఒక ప్రవక్తను లేకపోతే అపోస్తులైన యోహానును ఒకరు అడుగుతూ ఉన్నారు కదా, ఈ ప్రజలందరూ ఎవరు? వారి యొక్క వస్త్రములు ఎలాగ ఇంత తెల్లగా అయ్యింది అంటే భక్తుడు చెప్తున్నాడు కదా, వారు ఆ ఒక గొర్రె పిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములను ఉతుకుకొని వారు ఈ యొక్క తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంటే ఆ ఒక్క గొర్రె పిల్ల ఎవరండి? కల్వరి సిలువలో మన కొరకు దేవుని గొర్రె పిల్లగా శరీరధారి అయి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఒక బలియాగముగా ఆయన అర్పించబడ్డారు. ఆయన ఒక్క చర్మముతో చేయబడిన వస్త్రములను మనం ధరించుకొని మనం నీతివంతులుగా తీర్చిదిద్దబడి నిర్దోషులుగా మనము మార్చబడి ప్రభువారు దేవుని సన్నిధిలో మనలను నిలబెడుతూ ఉన్నారండి. కనుక మన యొక్క బాధ్యత ఏంటంటే ఆయన కొరకు మనము జీవించాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా మామూలుగా ఏ ఒక రంగు వస్త్రమైనా ధరించుకున్నట్లయితే వారు అంతగా జాగ్రత్తగా ఉండరు. కానీ తెల్లని వస్త్రం వేసుకొని
మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడైనా బయటికి వెళ్ళినట్లయితే ఎంత జాగ్రత్తగా ఉంటామండి. ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడైనా ఎవరైనా తగిలించారా, ఏదైనా మా మీద పడిపోతుందా, ఎంత జాగ్రత్తగా ఉంటాం కదండి. ఏ ఒక్క మచ్చ మరక మన బట్టలకు అంటుకోకూడదని మనం ఆశపడతాం కదా. ఎంతో శ్రేష్టమైన ఒక మాట మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చదవగలుగుతున్నాం. అక్కడ ఏంటంటే దేవుని యొక్క కోరిక వధు సంఘమును దేవుని ఎదుట ఎలాగా నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నారంటే, ఏ ఒక్క కళంకమైనను మడత అయినను లేక పరిశుద్ధమైన లేకుండా పరిశుద్ధమైన నిర్దోషి అయిన దేవుని యొక్క మహిమతో నింపిన ఒక సంఘముగా దేవుడు మనలను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారంట. ఏ ఒక్క మచ్చ అయినా మడత అయినా కళంకమైన లేకుండా మనము ఉండాలి. వధు సంఘముగా మనం ఎలాగ ఉండాలంటండి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏ ఒక్క మచ్చ మడత లేకుండా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అటువంటి ఒక స్వరూపము, అటువంటి ఒక స్వభావము యేసు ప్రభువారు మనకివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన శిలువ యాగము, ఆయన బలియాగము మన కొరకు అంత బాధపడుట ఎందుకు అని మనం చూసినట్లయితే, మనలను ఆ విధముగా తీర్చిదిద్దడానికి, మనలో ఉన్న మలినత్వం, మనలో ఉన్న పాపము ఏం చేస్తుందండి, మనలను స్వరూపము లేకుండా, మనలను క్రూరులుగా, అంతేకాకుండా నల్లగా చేస్తుంది. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తము మనలను పరిశుద్ధముగా చేస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, రండి మనము వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రని అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవి అయినను అవి గొర్రె పొచ్చు వలె తెల్లవి అగును. అంటే మన మీద ఉన్న ఆ ఒక్క పాపము యొక్క కళంకమును ఎవరు తుడిచివేయగలరు, ఎవరు మనలను నీతిగా లేకపోతే తెల్లగా చేయగలరు అంటే అది కేవలం యేసు ప్రభు వారు మాత్రమే అని మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఆ ఒక్క సిలువ మీద ఆయన వేయబడుతున్నప్పుడు, ఆయన ఒక ట్రయల్లో ఆయనను అరెస్ట్ చేసి గెత్సెమనే తోటలో నుండి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఒక్క సైనికులు ప్రభువారిని చూచి వారు హేళన చేస్తూ ఉన్నారు. నువ్వు రాజువా, నువ్వు రాజు అయితే నీకు రాజవస్త్రములు ఉండాలి కదా అని వారు హేళన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నీకు ఒక కిరీటము ఉండాలి కదా అని చెప్పి వారు ముళ్ళును అల్లి ఒక కిరీటముగా తన యేసు ప్రభు వారి యొక్క తల మీద వారు పెట్టి ప్రభువును చూచి వారు ఎగతాళి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభువారు సిలువలో వేలాడిన తర్వాత, ఆయనను క్రూసిఫై చేసిన తర్వాత వాక్యం చెప్తుంది కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన వస్త్రములను వారు చీటులు వేసుకొని పంచుకున్నారంటండి. అంటే యేసు ప్రభువారు ఆ ఒక్క సిలువలో ఆయన వస్త్రం అంతా కూడా తీసివేసి ఆయనను వస్త్రహీనముగా చేయటానికి ఆయనను ఆయన అప్పచెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఎందుకో తెలుసండి, ఒకరోజు మనం నిర్దోషులుగా ఏ కలంకము లేకుండా పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆ ఒక్క శ్రేష్టమైన నీతి వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరింప చేసుకొని ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయన హీ హ్యాస్ పేడ్ ద ప్రైస్. దానికి ఆ ఒక్క క్రయ ధనమును ఆయన ఒక పవిత్రమైన నిష్కళంకమైన రక్తమును చిందించి మనలను ఆయన విమోచించి ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా సరిపోదు. అందుకే మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క దేశం నుండి, ప్రతి ఒక్క భాషల నుండి, ప్రతి ఒక్క ప్రాంతముల నుండి జనములన్నీ కూడా రక్షించబడిన వారు ఏం చేస్తూ ఉన్నారంట, అందరూ కూడా యేసు ప్రభు వారిని స్తుతించి కొనియాడుతూ ఉన్నారు. మమ్మలను రక్షించిన యేసయ్య, మమ్మలను రక్షించిన దేవుని యొక్క గొర్రెపిల్ల, మీకే మహిమ, మీకే ఘనత అని వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశం ఇంకొంచెం మనం ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వస్త్రం అన్నప్పటికీ బైబిల్లో అనేకమైన ప్రాధాన్యత లేకపోతే ప్రాముఖ్యతలు ఉన్నాయి.
మొదటిగా మనం చూసినట్లయితే 3 రకమైన వస్త్రముల గురించి బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిది ఏంటంటే యాజక వస్త్రములు, అంటే యాజకులు వేసుకునే వస్త్రములు. అది చాలా విశేషమైనది, అది ప్రత్యేకపరచబడిన వస్త్రములు అని మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి మనం నిర్గమకాండము 28వ అధ్యాయం 31వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ ఒక్క వస్త్రంలో ఏ రంగు దారములు వాడాలి, ఎలాగా అది వీవ్ చేయబడాలి, ఎలాగ ఉండాలి అన్నీ కూడా దేవుడే మోషేకు ఆ ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి ఆ విధముగా ఆ ఒక్క యాజక వస్త్రమును ప్రభువారు చేయాలని, ధరించుకోవాలని తెలియపరిచారు. రెండవదిగా మనం చూసినట్లయితే రాజవస్త్రములని మనం చూస్తూ ఉన్నాం. రాజవస్త్రములు కదండి, ఎప్పుడూ కూడా రాజులు అందరిలాగా కామన్ మ్యాన్ లాగా వారు తయారవ్వరు. వారి యొక్క వస్త్రములు చాలా విలువైనవి అయి ఉంటాయి, సిల్క్తో చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో ఆర్నమెంట్స్తో, జ్యువెల్స్తో, ఆభరణాలతో అది అలంకరించబడి ఉంటుంది. రాజవస్త్రములు చాలా స్పెషల్గా ఉంటాయి. ఈ యొక్క మాటలను మనం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, 8వ వచనం, 8వ అధ్యాయము 15వ వచనంలో చూడగలుగుతాం. అలాగే కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 8వ వచనంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. రాజవస్త్రములు అవి చాలా శ్రేష్టమైన వస్త్రములు. మూడవదిగా మనం చూసినప్పుడు నీతి వస్త్రములు. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వస్త్రములండి. ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుందాం. ఈ ఒక్క వస్త్రములు నాకు ఉన్నాయా, నేను కలిగి ఉన్నానా? నీతి వస్త్రములను ధరించుకున్నప్పుడు నేను ఏ విధముగా ప్రవర్తించాలి? కొన్ని అకేషన్స్కి మనం చూస్తాం, చిన్న పిల్లలను మనం క్రిస్నింగ్ చేస్తున్నప్పుడు డెడికేషన్ టైంలో వారికి తెల్లని వస్త్రములు ధరింపచేస్తూ ఉంటాం కదండి. అలాగే బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు, లేకపోతే కొందరు కన్ఫర్మేషన్ అని చేస్తారు, ఆ విధముగా బ్యాప్టిజం టైంలో తెల్లని వస్త్రములు ధరించుకునే ఒక అలవాటు ఉంది. ఇంకా మనం చూసినట్లయితే బ్రైడ్ కదండి, పెళ్ళి కుమార్తె వివాహానికి సిద్ధపడి వస్తూ ఉన్నప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఆమె రావడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ టైంలో వైట్ డ్రెస్ వేసుకోవడం అది ఒక అలవాటుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు, ప్రభు బల్లలో పాల్పొందుకుంటున్నప్పుడు తెల్లని వస్త్రం ధరించుకోవడం అది మనకొక అలవాటుగా ఉంటూ ఉంది. ఇవన్నీ కూడా మనం ధరించుకుంటూ ఉన్నాం, కానీ అది కేవలం బాహాటముగా ఉంటూ ఉందా, లేకపోతే మన యొక్క హృదయంలో మనం పరిశుద్ధంగా ఉండి ఆ ఒక్క నీతి వస్త్రములను మనం ధరించుకుంటూ ఉన్నామా? మనలను మనం పరిశీలించుకోవాలి. ప్రభుని అడగాలి, ప్రభా నన్ను మీ యొక్క రక్తములో కడిగి నన్ను శుద్ధి చేయండి. నా యొక్క పాపము ఎలాగుందంటండి, అది రక్తము వలె ఎర్రగా ఉందంట. దానిని కడగడానికి ఇంకా దేనితో మనం కడిగినా కూడా ఆ ఒక్క ఎరుపు పోదు. దానికి కేవలం ఒకే ఒక్క పరిష్కారం, అదేమిటంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము. దానితో మాత్రమే ఎర్రగా ఉన్న మన యొక్క పాపము తెల్లగా చేయబడుతుంది. ఆ ఒక కృప కొరకు మనం అందరము కూడా ప్రార్థించాలి. ఇంకొక మాట మనం ధ్యానించుకుందామండి. మనం రోమపత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది కదా, పుట్ ఆన్ క్రైస్ట్. క్రీస్తును మనము ధరించుకోవాలంట. యేసుక్రీస్తు వారిని మనం ధరించుకోవాలంటే దానికి అర్థం ఏంటి? ప్రతి దినము కూడా ప్రతి ఒక్క సందర్భంలో మనం ప్రభు నా ప్లేస్లో ఉంటే ఆయన ఎలాగా ఆలోచిస్తారు, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఎలాగ ప్రవర్తిస్తారు ఆలోచించి మనం ఆ విధముగా దేవుని మాటకు లోబడి, అంటే యేసు ప్రభువారు ఆయన జీవించిన కాలమంతా కూడా తండ్రి అయిన దేవుని చిత్తము చేయటానికి మాత్రమే ఆయన జీవించారు కదా. ఏది చేసినా ఆయన తండ్రిని సంతోషపెట్టాలి. తండ్రి కొరకు ఆయన యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దానిని నెరవేర్చటానికి ఆయన ప్రయత్నించారు. ప్రభు వారి యొక్క జీవితం ఎటువంటిదండి? ఆయన చాలా దీనుడు, ఆయన చాలా ప్రేమ కలిగిన తండ్రి.
అంతేకాకుండా ఆయనలో ఆ ఒక సమాధానము, క్షమించే గుణము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇతరులను ఆయనకి ఎంత ద్రోహం చేసినా వారిని ప్రేమించే స్వభావం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనలో మనము అది అలవర్చుకోవాలి. ప్రభుని వెంబడించి మనం నడుస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క గుణ లక్షణాలు మనలో కూడా రూపించబడాలి, కనిపించాలి. అప్పుడే లోకము అర్థం చేసుకుంటుంది మనము ప్రభువారి యొక్క బిడ్డలమని, మన యొక్క జీవితము పరిశుద్ధంగా ఉన్నాయని, మనం యేసయ్య రక్తంలో మన యొక్క వస్త్రములను కడుక్కొని, అంటే మన యొక్క పాపమును కడుక్కొని మనము శుద్ధునిగా ఉంటూ ఉన్నామని అప్పుడు లోకం తెలుసుకుంటుంది. ఇంకొక ప్రత్యేకత, వస్త్రముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. యాకోబు తనకు 12 మంది కుమారులు ఉన్నారు, కానీ ఒకే ఒక్క కుమారునికి ఆయన ఒక స్పెషల్ డ్రెస్ సిద్ధపరిచి ఆయన ఉంచాడు కదండి. ద రోబ్ ఆఫ్ మెనీ కలర్స్ అంటాం. ఒక శ్రేష్టమైన వస్త్రమును తన కుమారుడైన యోసేపు కొరకు ఆయన ఎప్పుడు కూడా ఇస్తూ ఉండేవాడంట. అంటే దాని యొక్క మీనింగ్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆ ఒక్క కుమారుని ఆయన చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ సో వెరీ స్పెషల్ టు హిమ్. దాని వలన తనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తను అలా స్పెషల్ అని ప్రతి సందర్భంలో తెలియపరచడం వలన ఇతరుల సహోదరులు తన మీద అసూయపడడం, తనని చంపడానికి ఇష్టపడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే వారేం చేశారండి, ఆ ఒక్క వస్త్రమును ధరించుకొని అన్నయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు యోసేపును ముందు చంపాలనుకున్నారు, కానీ తర్వాత ఒక గోతులో ఆయనను పడివేసి ఆయన వస్త్రంను ఏం చేశారంటండి, ఒక గొర్రెపిల్ల రక్తముతో దాన్ని స్టెయిన్ చేసి దానికి అంటించి దానిని తీసుకుని వెళ్ళి తండ్రితో ఏం చెప్పారు, ఏదో అరణ్యంలో ఏదో ఒక జంతువు వచ్చి యోసేపును చంపేసింది, ఇదిగోండి చూడండి తన యొక్క వస్త్రం మీద రక్తం ఉందని చూపించి తను చనిపోయినట్లుగా తండ్రికి వారు చెప్తారు. కానీ మనం ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, ఎలాగైతే యాకోబుకు యోసేపు చాలా ఒక స్పెషల్ అని తెలియపరచటానికి ఆ ఒక్క వస్త్రమును ధరింపచేశారో, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా హీ లవ్స్ యూ యాజ్ ఇఫ్ యూ ఆర్ ది ఓన్లీ వన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఈ ప్రపంచం అంతటిలో మీరొక్కరే ఉన్నట్టుగా ప్రభువారు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. అది ఆయన యొక్క ప్రేమ యొక్క శ్రేష్టత అండి. గనుక ఆయన హీ కౌంట్స్ యూ వెరీ స్పెషల్. మీరు నాకు చాలా విలువైన వారని ఆయన తెలియపరుస్తూ ఆయన వస్త్రహీనమై యేసు ప్రభువారు ఆయన నీతి వస్త్రములతో మనలను ఆయన కప్పుతూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా మనం ఆయనను స్తుతించాలి. ఆ ఒక్క పరలోకంలో ఉన్న సమూహంలో మనం ఉంటాం. ఆ రోజు ఆయనను ఘనపరుస్తాం, ఆయన కొరకు మనం పాటలు పాడతాం. కానీ ఇప్పుడు ఈ యొక్క జీవితంలో కూడా మనం అనుదినము కూడా ఆయనను స్తుతించి ఆరాధించి, ప్రభా నన్ను పాపము నుండి విడిపించి ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నుండి నన్ను కాపాడినందుకు మీకు స్తుతులు యేసయ్య, మీకు స్తోత్రములు, నన్ను విమోచించినందుకు మీకు వందనాలు అని మనము చెప్తూ ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వాక్య భాగం మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదివినట్లయితే మనందరికీ కూడా తెలిసిన ఒక వాక్య భాగం. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి వ్రాయబడి ఉంటుంది. తండ్రి 2 కుమారులను కూడా చాలా ప్రేమించాడు. వారిద్దరికీ కూడా ఏది అవసరం ఉన్నా అన్నీ కూడా ఆయన సమకూర్చి ఇచ్చారు. కానీ చిన్న కుమారుడైతే ఒక రోజున ఆయన ఏమనుకుంటాడు, నా తండ్రితో ఉండడానికన్నా లోకంలో నా స్నేహితులతో లోక విధానంలో జీవించడం నాకెంతో ఇష్టం అనుకొని తన తండ్రితో అంటూ ఉన్నాడు, నాన్న నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పి
ఆ ఒక్క కుమారుడు తండ్రిని చాలా బాధ పెట్టి తన యొక్క ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. కానీ లోకం ఎంత చెడ్డదని ఎంత తన తండ్రి తనకు చెప్పాలని ప్రయత్నించినా కూడా తండ్రి మాట వినకుండా ఆ ఒక్క కుమారుడు వెళ్ళిపోతాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఆ బిడ్డ తెలుసుకున్నాడు లోకం ఎంత భయంకరమని. తన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. కానీ ఎప్పుడైతే తన దగ్గర ఉన్నదంతా కూడా వారు వాడి అనుభవించి అంతా కూడా నష్టమైపోయిందో, ఇంకెప్పుడైతే ఈ యొక్క కుమారుని దగ్గర ఇంకా డబ్బులు లేవో అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కరే తనను విడిచిపెట్టారు, అందరూ దూరం అయిపోయారు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను వారికి ఎంతో సహాయం చేశాను కదా అని తిరిగి ఆయన వెళ్ళి అడిగినప్పుడు ఎవ్వరు కూడా ఆయనకు సహాయం చేయలేదు, ఎవరు కూడా ఆయనకు ఆశ్రయము ఇవ్వలేదు. ఇంకా చివరికి తను ఎటువంటి ఒక పరిస్థితికి వచ్చాడంటే ఆయన స్వంతంగా పోషించుకోవాలి, పని చేయాలి. అది కూడా ఎక్కడ పని దొరికింది తనకంటే పందులను చూసుకోవడానికి ఒక పనివానిగా ఒక ఉద్యోగం, లేకపోతే ఆ ఒక్క పని మాత్రమే తనకు దొరికింది. ఆ ఒక్క పని చేస్తూ ఉండగా కొన్ని రోజులు ఏదో కొంచెం ఆహారం తినగలిగాడు. ఆ తర్వాత ఆ ఒక్క కఠినుడైన యజమాని తనకి ఆ ఒక్క ఆహారము కూడా ఇవ్వని పరిస్థితిలో ఏం చేస్తున్నాడు ఈ కుమారుడు? పందులకు పెడుతున్న ఆహారమే తినవలసి వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడు కదండి. కానీ ఆ ఒక్క సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఏంటి నా పరిస్థితి, నేను ఇక్కడ ఉండి తండ్రికి దూరంగా ఉండి నా ఒక్క జీవితం చాలా పాడైపోయింది. తినడానికి కూడా ఆహారం లేదు, ధరించడానికి వస్త్రములు సరిగా లేవు, పందులు తింటున్న ఆహారం నేను తినాలా? నా తండ్రి ఇంట్లో పనివారైనా ఎంతో దర్జాగా ఉంటున్నారు కదా, ఎంతో సుఖముగా ఉంటూ ఉన్నారు కదా, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తానని ఆ బిడ్డకు ఎప్పుడైతే ఆ ఒక్క మారు మనసు వచ్చిందో ఆయన అనుకున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను, తండ్రిని అడుగుతాను, తండ్రి నన్ను క్షమించండి, మీ కుమారునిగా ఉండడానికి నాకు ఇంకా ఏమాత్రమో యోగ్యత అర్హత లేదు, ఎందుకంటే ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాను, నీ కుమారుడు కాదు అన్నట్టుగా నేను నిన్ను తిరస్కరించి వెళ్ళిపోయాను. అందుకే నేను మరలా నీ ఇంటికి ఒక కుమారునిగా రావడానికి ఏ అర్హత నాకు లేదు. కానీ ఒక పనివానిగా నన్ను నీ ఇంటికి చేర్చుకో తండ్రి అని నా నాన్నను నేను అడుక్కుంటానని చెప్పి ఆ కుమారుడు పశ్చాత్తాపముతో తిరిగి వస్తూ ఉన్నాడంట. అప్పుడు తండ్రి అయితే ఏం చేస్తున్నాడండి, ప్రతిరోజు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏదో ఒక రోజు నా కుమారుడు వస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు లోకము ఎంత భయంకరమో, ఏదో ఒక రోజు తను మారు మనసు పొందుతాడు, పశ్చాత్తాపముతో తిరిగి వస్తాడని ఆయన చూస్తూ ఉన్నాడంట. వాక్యం చెప్తుంది కదా, ఆయన దూరం నుండి తన కుమారుడు వస్తున్నప్పుడు చూసి ఎంతగా పోల్చాడంటే న్యాచురల్గా మనం చూసినట్లయితే తన యొక్క వస్త్రధారణ, తన యొక్క రూపము ఎంత భయంకరంగా ఉండుంటుందండి. పందులను చూసుకుంటూ ఉన్నాడంటే భయంకరమైన వాసన ఉండుంటుంది, చూడటానికి స్నానము ఉందో లేదో తన వస్త్రములన్నీ కూడా చాలా మాసిపోయి భయంకరంగా ఉండి ఉంటుంది. కానీ తండ్రిగా ఆయన దూరం నుండి చూడగానే తను పోల్చాడు, ఇది నా కుమారుడే, తన వస్త్రం కానీ తన ముఖం కానీ ఏ ఒక పోలికలు లేవు, కానీ తను తెలుసుకున్నాడు నా కుమారుడు వస్తున్నాడని. ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను కౌగిలించుకున్నాడంట. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి అలాగే అండి. మనం ఆయన మీద తిరుగుబాటు చేసి దేవుని కాదని, లేకపోతే ఆయన మనకు కావాల్సింది చేయడం లేదని, నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని మనం బాధపడి దేవుని దూషించి మనం ఆయనకు దూరం అయిపోయి ఉన్నామేమో. లేకపోతే కుటుంబంలో పిల్లలు మీరెవరైనా మీ తల్లిదండ్రులను తిట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉన్నా, లేకపోతే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా, మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క లోకము భయంకరమైనది, దానిలో చాలా దుష్టత్వం ఉంది. మీ యొక్క క్షేమము, మీ యొక్క సంతోషము తండ్రి ఇంటిలోనే అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఈ యొక్క తండ్రి చూశాడో తన కుమారుడు తిరిగి వచ్చాడని, ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసండి, తనని కౌగిలించుకొని తన సేవకులతో చెప్తూ ఉన్నాడు, మీరందరూ వెంటనే
వస్త్రములు, క్రొత్త వస్త్రములను తీసుకొని రండి. దయచేసి మనం లూకా సువార్త 15:22 చూసినట్లయితే, ప్రశస్త వస్త్రములను తీసుకొని రండి, తనకు మంచి బట్టలు ధరింపచేయండి, తన చేతుల మీద మంచి ఉంగరం పెట్టండి, తన కాళ్ళకు మంచి జోడులను వేయండి అని ఆ ఒక సేవకులకు తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే తిరిగి రాగానే ఒక శ్రేష్టమైన వస్త్రం, పుట్ ఆన్ ద బెస్ట్ క్లోత్స్ ఆన్ హిమ్ అని చెప్పారంట తండ్రి. అంటే తండ్రి యొక్క ప్రేమ, ఆయన యొక్క మంచితనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. శ్రేష్టమైన వస్త్రములను తీసుకొని వచ్చి ఆయనకు ధరింపచేయమని ఆ తండ్రి ఆజ్ఞాపించారు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఆ ఒక్క కుమారుని ఎంతో చక్కగా ఆ ఒక్క వస్త్రములతో అలంకరింపచేసి ఆయనకు గొప్ప ఒక విందును ఏర్పాటు చేశారంట. వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే ఒక పాపి పశ్చాత్తాపము పడతాడో అప్పుడు పరలోకంలో గొప్ప సందడి అంటండి. యేసు ప్రభువారు కూడా అలాగే సంతోషిస్తారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయిన నా కుమారుడు మరలా బ్రతికి ఉన్నాడని పరలోకం అంతా కూడా సంతోషిస్తుందంట. హల్లెలూయా. ఆ ఒక్క శ్రేష్టమైన వస్త్రములు, విలువైన వస్త్రములతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను అలంకరింప చేస్తూ ఉన్నారు. మన నిమిత్తమే ఆయన సిలువలో బలియాగముగా అర్పించబడి తన శరీరంలో మీద ఉన్న వస్త్రమును తీసివేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటమును వేశారు. అంతేకాకుండా ఆయన యొక్క వీపు మీద 40 కొరడాల దెబ్బలతో ఆయన వీపంతా కూడా దున్నబడినట్లు ఉందంట. అంత భయంకరమైన వేదన, అటువంటి ఒక శ్రమను యేసుప్రభు వారు ఎందుకు భరించి ఉన్నారంటే, అదంతా కూడా మనము భరించవలసిన శిక్ష. ఆయన శరీరంలో ఆయన భరించి మన కొరకు ఆయన బలియాగముగా అర్పించబడ్డారు. ఆయన యొక్క రక్తంలో నేను కడగబడాలి, నా యొక్క పాపములు కడగబడాలని ఎప్పుడైతే మనం ప్రభుని కోరుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన యొక్క నీతి వస్త్రములతో ఆయన మనలను అలంకరిస్తారు. పరలోకంలో ఆయన ఒక రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ ఒక్క పెండ్లి కుమార్తెగా మనలను సిద్ధపరిచి ఆ ఒక్క నీతి వస్త్రములతో ఆయన మనలను పరలోకానికి తీసుకొని వెళ్తారండి. ఆ ఒక్క కృప కొరకు మనమందరము కూడా ప్రార్థిద్దాం, దాని కొరకు మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క ఘనమైన నామమునకు స్తుతి మహిమ చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన, ఈ యొక్క రోజు మీరు మాకు ఇస్తున్న ఆ ఒక్క నీతి వస్త్రముల గురించి మేము ధ్యానించి ఉన్నాం తండ్రి దేవ. మా యొక్క స్వంత ప్రయత్నంలో మేము ఏది చేసినా కూడా అదన్నీ కూడా వ్యర్థమని మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. నాయన, మా యొక్క మంచి కార్యములు, మా యొక్క నీతి, స్వనీతి అంతా కూడా మీ యొక్క దృష్టిలో అది మురికి గుడ్డల వలె ఉంటూ ఉంది. కేవలం ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి ఉన్నారో ఆ ఒక్క శ్రమలో నుండి వారు తప్పించుకొని యేసయ్య గొర్రెపిల్ల అయిన యేసయ్య రక్తంలో కడగబడి ఉన్నారో వారి యొక్క వస్త్రములు అది తెల్లనివిగా మార్చబడి ఉన్నాయి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా కొరకు మీరు సిలువలో పడిన ఆ ఒక్క శ్రమలను బట్టి, మా కొరకు మీరు చిందించిన ఆ ఒక్క విలువైన రక్తమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, మేమందరము కూడా ఆ ఒక్క నీతి వస్త్రమును ధరించుకొని మీ రాకడ కొరకు సిద్ధపడిన వారుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా నిత్యము కూడా పరలోకంలో మిమ్మలను స్తుతిస్తూ మిమ్మలను ఘనపరిచే ఆ ఒక్క సమూహములో మమ్మల్ని అందరినీ కూడా చేర్చమని మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.